హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని ఫ్రెండ్స్. వినాయక చవితి వస్తుంది కదా, అందంగా కూడా గణపతిని పూజిద్దాము, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాము. నా వంతు కృషిగా చిన్న ప్రయత్నమే ఈ పసుపు గణపతిని తయారు చేసుకోవడం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పసుపు గణపతిని అందంగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పసుపుతో వినాయకుడిని వినాయక చవితి రోజే కాకుండా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ప్రథమంగా వినాయకుడిని కొలుస్తాం కాబట్టి అప్పుడు కూడా వినాయకుడిని ఇలా తయారు చేసి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తయారు చేద్దాము ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పసుపు గణపతిని చేసి చూపిస్తాను. వినాయక చవితి వస్తుంది కదా, ఇందుకు కావలసినవి 1 కప్పు పసుపు, 1 కప్పు మైదా, ఒక 4 స్పూన్స్ షుగర్ పౌడర్, తగినంత వాటర్ అండ్ మిల్క్ తగినంత. నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి మైదా పిండి వేసుకుందాము, తర్వాత పసుపు వేసుకుందాం, షుగర్ పౌడర్ వేసుకుందాము, మొత్తం ఒకసారి కలుపుకుందాం. కొంచెం కొంచెంగా పాలు వేసి కలుపుకుంటూ ఉండండి. బాగా చపాతీ ముద్దలా కలపండి. చూడండి, బాగా కలుపుకున్నాము. ఇలా ఉండాలి, ఇలా సాఫ్ట్గా ఉండాలి, బాగా స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. చూడండి, 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ ముద్దని మనం బాల్స్గా చేసుకుందాము. ఒక్కొక్క బాల్స్గా చూడండి, కొంచెం కొంచెంగా తీసుకుందాము. ఈ మాత్రం సైజులో తీసుకొని బాల్స్ ఇలా రౌండ్గా చేసుకుందాము. చూడండి, బాల్స్ రౌండ్గా చుట్టేసుకున్నాము. బాల్స్ చేసేసాను. చూడండి, ఫస్ట్ బాల్ తీసుకొని ఇట్లా స్టాండ్ చేసుకుందాము. స్క్రాచెస్ లేకుండా చేయండి. మీకు ఇక్కడ స్క్రాచెస్ వస్తే ఇలా తడి అద్దుకోండి, స్క్రాచెస్ లేకుండా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ బాల్ తీసుకుందాం, పెద్దది. ఇట్లా రౌండ్గా చేయండి, ఇట్లా పోతండి. మధ్యలో మధ్యలో తడి ఇలా అద్దుకోండి, ఇలా సాఫ్ట్గా రావాలి ఈక్వల్గా. ఇప్పుడు మనము చూడండి, నెక్స్ట్ బాల్ మనం లెగ్స్ చేసుకుందాము. వెనక నుంచి ఇలా అనుకుందాం. చూడండి, నెక్స్ట్ కూడా ఇలా పెట్టుకొని ఇలా అనుకుందాము. ఇలా రౌండ్గా తడెద్దుకుంటూ ఉండండి, రౌండ్ షేప్ వస్తుంది. నెక్స్ట్ బాల్ తీసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ చేసుకుందాము. ఇంకో బాల్ కూడా తీసుకుందాం. కొంచెం తడి ఇట్లా రఫ్ చేసుకోండి, స్క్రాచెస్ లేకుండా. చూడండి, హ్యాండ్స్ ఇలా అనుకుందాము. చూడండి, ఇలా అనుకోండి. హ్యాండ్స్ మధ్యలో మధ్యలో ఇలా ఈక్వల్గా చేయండి. చూడండి, నెక్స్ట్ బాల్ తీసుకున్నాం. కొంచెం వాటర్ రఫ్ చేసేసి ఇట్లా రౌండ్గా ఇలా పెట్టేసుకుందాము. హెడ్ చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ బాల్ తీసుకున్నాము. ఇప్పుడు మనం తొండం చేసుకుందాం. చూడండి, ఇలా పొడుగ్గా స్టిక్ లాగా అనుకొని ఇలా చేయండి. ఉత్తేసి ఇలా పెట్టేసుకుందాము. చూడండి, ఒక 2 బాల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం చెవులు పెట్టుకుందాము. ఇలా ఒత్తుకోండి, ఇలా పెట్టేసుకుందాం చెవులు. నెక్స్ట్ బాల్కి కూడా ఇలా ఒత్తుకొని చెవి పెట్టేసుకుందాము. చూడండి,
చూడండి, నేను ఒక 2 మిరియాలు తీసుకున్నాను కళ్ళ కోసం. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి, నేను ఒక 2 బాల్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కిరీటం చేద్దాము. ఇలా రఫ్గా పెట్టేసి ఇలా పెడదాము. చూడండి, ఇలాగా రెండో కిరీటం కూడా పెట్టేసాం మనం. మూడోది కూడా పెట్టేసాము. ఇప్పుడు మనం మూషికం చేసుకుందాము. చూడండి, దీన్ని ఇలా అనుకుందాము. బాగా అలుకొని ఇలా చేద్దాము. ఇలాగా పెట్టేసుకొని ఇప్పుడు మనం కళ్ళ కోసం మిరియాలు పెట్టుకుందాము. మూషికం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లడ్డూలు చేసుకుందాము దేవుడి కోసం. బాల్స్ ఇలాగ రౌండ్గా. ఇప్పుడు మనం దేవుడికి బొట్టు పెట్టుకుందాము. ఇప్పుడు మనం టూత్పిక్తో బొట్టు పెడదాము దేవుడికి. చేతికి కూడా పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు టూత్పిక్తో మనం పళ్ళు చేసుకుందాము. ఇలా కట్ చేసేసి ఇది ఉంది కదండి, దీన్ని కూడా అలా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు మనం జంజం వేసుకుందాము వినాయకుడి మెడలో. చూడండి, ప్రసాదాలుగా లడ్డూలను కూడా చేశాను. చాక్ పీస్ వాటర్లో అద్ది పెట్టేశాను ప్రసాదాలుగా. వినాయకుడు, పసుపు గణపతితో చేసిన వినాయకుడు రెడీ అయిపోయాడు. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. వినాయక చవితికి ఇంత బాగా చక్కగా దేవుణ్ణి రెడీ చేస్తారని నేను అసలు అనుకోలేదు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.